అయినా మరణం కాదు, యాక్సిడెంటల్గా జరగలేదు, ఖచ్చితంగా కుట్ర చేసి హత్య చేశారు అని చెప్తున్నారు మీరు అలా చెప్తున్నారు. కానీ మరి పోలీసులు ఇచ్చిన ఫుటేజ్ ప్రకారము ఇది సాధారణ మరణము అని తెలుస్తుంది. కానీ ఒకవేళ అది అబద్ధం అయితే మరి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయంటారు సార్? అమ్మా, ప్రవీణ్ పగడాల గారి గురించి ముందు నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను సార్. క్రైస్తవ సమాజంలో మేధావులు ఉన్నారు అంటే వారిలో ముందు వరుసలో నిలవబడి ఉండే వ్యక్తుల్లో ప్రవీణ్ పగడాల గారు ఒకరమ్మా. క్రైస్తవ సంఘానికి ఆయన ఒక గొంతు. ఓకే. ఆయన ఎలాంటి వాడు చెప్పడానికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన అమెరికాలో ఉండాల్సిన మనిషి. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, భార్య, 2 పిల్లలు. దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి. రక్షణ టీవీలో డిబేట్స్ జరుగుతూ ఉండే ఎప్పుడు కూడా. మీ ప్రశ్న మా జవాబు అనుకుంటా, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనుకుంటా. అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాల్లో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, అనుమానాలు ఉంటే మాకు చెప్పండి, మేము సమాధానం ఇస్తాం అనుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఆయనకి 2 పిల్లలని చెప్పాను మీకు. 16 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాప. వాళ్ళ పెద్ద పాపని కొన్ని రోజులుగా ఎవరో చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా వాపోయినటువంటి సందర్భాలను చూసి, ఆ పాప అంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మ. రెండో పాపకి 4 సంవత్సరాలే. మనిషిగా కూడా ఎలాంటి పర్సనాలిటీ అంటే అండి, ఎలాంటి వ్యక్తిత్వం అంటే 8 మందినో 12 మందినో అనాథలను పెంచుకున్నాడు ఆయన ఇంట్లో. పెంచుకొని చదివిస్తున్నాడు. వాళ్ళలో కొంతమందికి పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 8 మందిని కట్టుకున్న భార్యని పిల్లలను చూడడమే పెద్ద విషయం. అలాంటిది ఒక 10 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. దీనితో పాటు హైదరాబాద్ లో చిన్నారి రాజులు, చిన్నారి రాణులు అనే ఆర్ఫన్ ఉంది, ఒకటి ఆర్ఫన్ హౌస్ ఉంది, అనాథాశ్రమం. ఆ 200 మందికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి మనిషి. బయటికి అమెరికాలో ఉండే ఇల్లు, వాకిలి అన్ని అమ్మేసుకొని పరిచర్య కోసం ఇక్కడికి వచ్చాడు. సేవా పరిచర్లోనికి రాకముందు అతను మంచిగా రౌడీజం చేసుకుంటూ తిరిగేవాడిని ఆయన సాక్ష్యం మేము విన్నాం. నేను మందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, గొడవల్లో ఉండేవాడిని అని చెప్పేవాడు. కానీ సేవలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మాట్లాడాడంటే, తను ఏ డ్రగ్స్ అయితే తీసుకునేవాడో, ఏ మందు అయితే తీసుకునేవాడో, ఎలా తిరిగాడో, అలాంటి వాటి వల్ల జీవితం ఎలా పాడవుతుందో, దాన్ని బైబిల్ ఎందుకు యాక్సెప్ట్ చేయదో అనేక ప్రసంగాలు చేశారు ఆయన. మందు తాగొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఒకనాటి నా జీవితం ఇది అనుకుంటూ చెప్పుకుంటూ ఆయన మాట్లాడారు. షుగర్ కొంచెం మనం ఎక్కువిస్తే, చక్కెర ఇస్తే అది తింటానికి కూడా ఇష్టపడ్డా ఆయన. వద్దండి, ఇది నాకు హెల్త్కి ఉపయోగపడదు అని చెప్తాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వచ్చి అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, రోడ్ల పక్కన కాసేపు పడుకొని లెగిసి చివరికి మత్తు మందులో చనిపోయాడు అని చెబుతున్నారు. దాన్ని మేము నమ్మాలి, దాన్ని మేము నమ్మాలి. దాన్ని ప్రజల్ని ఇప్పుడు అదే నమ్మమంటున్నారు. నేను మీతో చాలా విషయాలు చెప్తాను ఇవాళ. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు నుంచి ఒక 9 నుంచి 10 అడుగుల దూరమే ఉంటుంది. కొలిసి చూపించారు ఇంత అని. నేను ఒక 5 అడుగులు ఉంటుందేమో అనుకునేవాడిని, కానీ అక్కడ హర్ష కుమార్ గారు కొలిచి చూపించారు ఒక మనిషి చేయి పట్టుకొని. చనిపోయినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు అనే విషయం తెలియగానే మధ్యాహ్నం కల్లా మేము అక్కడికి చేరుకున్నాం. అప్పటికే డెడ్ బాడీని మార్చురీకి తీసుకొని వచ్చేసారు. కానీ ఆ సంఘటనా స్థలాన్ని చూసినటువంటి చాలా మంది ఫొటోస్ బయట పెట్టారు. అక్కడ ఎలా ఉంది అని వాళ్ళు మాట్లాడారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు అంటే, ప్రవీణ్ పగడాల గారిది నార్మల్ గా జరిగిన యాక్సిడెంట్ వేరేదో కాదు, అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో మీతో చెప్తాను. తన మీద కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు. అక్కడ మరి తను రిమాండ్కి పంపించిన దాని వెనకాల మీ హస్తం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తులో ఉంటుంది, ఎవరి అది కాకుండా ఎవరి హస్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మొట్టమొదట ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం గురించి చూస్తే, మొట్టమొదటి నుంచి కూడా ఇది హత్య అని ఆరోపించేవాళ్ళు
పలానా వాళ్ళు చేశారని చెప్పి ఎవరో ఒకళ్ళ మీద రుద్దాలని ప్రయత్నించేవాళ్ళు ఎవరో కూడా ఒక్క ఆధారం అన్న చూపించారు. ఇది హత్య అనడానికి ఒక్క ఆధారం అన్న చూపించారు. ఊహాగానాలు కల్పితాలే తప్ప. ఇంకా చెప్పాలంటే ఫేక్ కథనాలు లేకపోతే ఫేక్ ఆధారాలను సృష్టించారు. ఫేస్బుక్లో ఎవడో కామెంట్ పెట్టాడు, ఇదే ఆధారం, ఇది ఏఐ ఫుటేజ్ అని చెప్పి ఒకడు, ఇంకొకటి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఆ వీడియో ఇదే అని చెప్పి, ఇలా వీళ్ళు సృష్టించినవి కొన్ని కల్పితాలు తప్ప ఒక్క ఆధార సహితంగా ఎవరు మాట్లాడరు. కానీ కొన్ని వాస్తవాలు బయటపడే కొద్దీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు, ఏ టైంలో ఎక్కడున్నాడు, 3-4 గంటల మధ్యలో మిస్ అయ్యాడు, అక్కడ ఎక్కడున్నాడు అని మొదటి రోజు తెలియదు. అంటే పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తెలియదు. తర్వాత విజయవాడలోనే అలసిపోయి ఒక పార్కులో పడుకున్నాడు. ఆ రోజు జర్నీలో ఆయన కొంత మద్యం తీసుకున్నాడు. ఇవన్నీ టైంతో సహా సీసీ ఫుటేజ్ మనకు లభ్యం అవుతున్నాయి. మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్ తీశారు. అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఏ వాహనం కూడా ఆయన వాహనానికి తగల, తనంతటి తనే రోడ్డు పక్క నుంచి స్కిడ్ అయిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది. కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి, మత కలహాలు సృష్టించాలి, ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ 4-5 ఎవరైతే పాస్టర్లు ఉన్నారో వీళ్ళు పిచ్చుకుక్కల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం. అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ తెలియదు. ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. ఆయన పేరు జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు. ఎందుకు? ఈయన నేను హిందూ దేవీ దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా పగలగొడతాను, మరియమ్మ విగ్రహాలను కూడా పగలగొడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అది ఒకసారి నేను ప్లే చేస్తాను. విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు. మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు, ఇది మీ ప్రశ్న. అంటే జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు. రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు. అది చెల్లదు. అది కూడా అవాస్తవమే. రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు నేను చాలా సార్లు అడిగాను, విగ్రహారాధనే. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొడతాను. నేను చాలా పెద్ద స్టేట్మెంట్. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరీ విగ్రహం ఏదన్నా ఉండి పాల్గొడతాను నేను ఇక్కడ. విగ్రహాలవి ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు? ప్రతి చర్చ్ లో మీరు చూసే విగ్రహాలు ఎవరు? ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి. మీరు నా చర్చికి రండి, మీ చర్చిలో ఈ విగ్రహం ఏంటి నన్ను అడగాలి. చర్చికి వచ్చే వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అన్నది. వినండి విషయం గమనించండి. నేను ఒక విషయం చెప్తున్నాను. విన్నారు కదా, వీడికి ఏంది ఇంత పైత్యం ఏంది, ఇంత ఉన్మాదం ఏంది? భగవంతుణ్ణి విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి. వీడు నమ్మిందే సత్యం, నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి, లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగలగొడతారంటే ఇది టెర్రరిజమా కాదా? ఉగ్రవాదం అంటే ఇంతే కదా. ఖచ్చితంగా. మరి ఉగ్రవాదం ఎక్కడ జైల్లో ఉన్న హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.